ఇది నంద్యాల సీట్ వ్యవహారంపై ఇప్పటివరకు మనకు అందుతున్న అప్డేట్స్. ఇక పోలీసుల కస్టడీలో లేడీ డాన్ వ్యవహారం ఎటు దారి తీయబోతుందనేది మనం చూడాల్సి ఉంటుంది. 5 రోజుల పాటు ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. పోలీసులకు చుక్కలు చూపించిన సంగీత చటర్జీని ఎలాంటి ఇంట్రాగేషన్తో వివరాలు రాబట్టబోతున్నారు? సంగీత లావాదేవీలపై పోలీసుల ఆరా, కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. ఇది బిగ్ బ్రేకింగ్ లైవ్ లో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్. రెడ్ శాండిల్ లేడీ డాన్ సంగీత చటర్జీ ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగానికి చుక్కలు చూపించిన సంగీతను మరోసారి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ప్రియుడు లక్ష్మణ్ కు అండగా ఉంటూ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో సంగీత రాణించినట్టు భావిస్తున్న పోలీసులు ఆమెను 5 రోజుల పాటు విచారించనున్నారు. 2015 డిసెంబర్ 28న యాదమరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో A8గా ఉంది సంగీత. 5 రోజుల పాటు ఆమెని కస్టడీకి తీసుకున్నారు. సంగీత నుంచి నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెల 29న కల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేసి ఈ నెల 5 నుంచి వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఇప్పుడు మరోసారి కస్టడీకి తీసుకుంటున్నారు. ఇప్పటికే సంగీత అక్రమ ఆస్తులు, ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆమె నిర్వహించిన పాత్రపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాల్ని, సాక్ష్యాల్ని సేకరించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. సంగీతకు సంబంధించిన అక్రమ ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, 2.5 కిలోల బంగారాభరణాలు, విలువైన డాక్యుమెంట్లు, నకిలీ ధ్రువపత్రాలతో పొందిన గన్, బ్యాంక్ లాకర్లలో దాచిపెట్టిన విలువైన వస్తువుల్ని ఇప్పటికే సీజ్ చేశారు పోలీసులు. వీటిపై విచారణ కొనసాగుతోంది. ప్రియుడు లక్ష్మణ్తో సంగీత సంబంధాలు, ఇతర దేశాల్లో స్థిరపడ్డ స్మగ్లర్లతో జరిపిన ఆర్థిక లావాదేవీలు, హవాలా రూపంలో చేతులు మారిన కోట్ల రూపాయల వ్యవహారంపై సంగీతను పోలీసులు విచారించనున్నారు. చెన్నై, కోల్కతా, ముంబై, అహ్మదాబాద్ పోర్టుల నుంచి సంగీత ఎర్రచందనం స్మగ్లింగ్ దందాన్ని ఎలా కొనసాగించింది అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అక్రమ ఆయుధాలని కలిగి ఉందనే నేరంపై కీలక ఆధారాల్ని సేకరించే పనిలో పడ్డారు. నకిలీ ధ్రువపత్రాలతో తుపాకీ లైసెన్స్ పొందడంపై నాగాలాండ్లోని దిమ్మాపూర్ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ని కలిసి ఇప్పటికే వివరాలను సేకరించారు చిత్తూరు జిల్లా పోలీసులు. లక్ష్మణ్కు ఇంటర్ స్టేట్స్లో ఉన్న పలుకుబడి, బర్మాలో టింబర్ డిపోలో ద్వారా చైనాకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన తీరును సంగీత ద్వారా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా అంటే మోస్ట్లీ వీళ్ళంతా ఇంటర్ స్టేట్. అంటే ఇప్పుడు మీరు లక్ష్మణ్ గురించి అర్థం చేసుకోవాలంటే ఆయన తమిళనాడు నుంచి బర్మా ఏరియాకి వెళ్ళాడు. బర్మా స్టేట్కి వెళ్ళాడు కనుక బర్మా స్టేట్లో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ ఉన్నారు కనుక బార్డర్స్లో వీళ్ళకి అన్ని పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి. సో అలాగా మెయిన్గా ఆ ట్రాన్సాక్షన్ కానీ ఆ ట్రాన్సిట్ కానీ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. రెండోది వీళ్ళకు ఆ పోర్ట్స్ గురించి అలవాటు కానీ అయింది. కలకటా పోర్ట్ కానీ లేదా కలకటాలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ద్వారా కానీ, దాని తర్వాత ఈ బర్మాలో ఉన్న టింబర్ డిపోస్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకు ఆ ట్రేడింగ్ అంతా కొంత ఐడియా ఉంది కనుక ఆ ట్రేడింగ్ దేవర్ అబౌట్ డూ ఇట్. ఒక కలకటా ఒక ఇదే కాదు, ఈవెన్ అహ్మదాబాదు వైపు నుంచి కానీ వెళ్ళాయి. అంటే ఒక ముంబై పాసిబిలిటీస్ ఉన్నాయి, చెన్నై దగ్గర కనుక చెన్నై పాసిబిలిటీ, దాని తర్వాత కలకటా, ముఖ్యంగా కలకటా, చెన్నై అండ్ దెన్ ముంబై పోర్ట్స్. ఇక్కడ ఏంటంటే క్లియరింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అదే క్లియరింగ్ ఏజెంట్స్ దీన్ని చేస్తారు. సో క్లియరింగ్ ఏజెంట్స్ ఒకటి. రెండో విషయం ఏంటంటే రెడ్ శాండర్స్ కేసెస్, స్మగ్లింగ్ యాక్టివిటీ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు ఎవరైతే వైట్ శాండల్వుడ్ వర్క్ చేశారో వాళ్ళే రెడ్ శాండర్ స్మగ్లింగ్ పేపర్స్ని అవన్నీ జనరేట్ చేయడానికి, పంపించడానికి నెట్వర్క్ అవన్నీ ఉంటాయి కనుక వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు. సంగీత ఇంట్రాగేషన్ ఎలా కొనసాగబోతోంది, ఎలాంటి కీలక ఆధారాలను పోలీసులు రాబట్టబోతున్నారనే వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓటు రాజు. కోల్కతాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ సంగీత చటర్జీని చిత్తూరు జిల్లా పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 29న ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన సంగీత చటర్జీని యాదమరి పోలీసులు ఇవాటి నుంచి 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. యాదమరి పిఎస్లో 2015 డిసెంబర్ 25న ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో A8గా ఉన్నటువంటి సంగీత చటర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కీలక సమాచారాన్ని రాబట్టేకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే ఎవరైతే అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మణ్కి గర్ల్ ఫ్రెండ్గా సంగీత చటర్జీ వ్యవహరించిన తీరు, ఆయన బర్మాలో లక్ష్మణ్కున్న పలుకుబడి నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె చెన్నై నుంచి కోల్కతా నుంచి పెద్ద ఎత్తున పోర్టుల ద్వారా చైనాకు ఎర్రచందనం ఎగుమతి చేయడము, పెద్ద ఎత్తున హవాలా రూపంలో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ చేయడము, ఇందుకు సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కోల్కతాలో సంగీత చటర్జీకి సంబంధించినటువంటి చిరాస్తులతో పాటు 2 అపార్ట్మెంటు, అట్లాగే దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిపాస్తులను అన్నీ కూడా ఈమె సీజ్ చేసిన పరిస్థితి. అంటే ఈ ఆస్తులన్నీ కూడా సంగీత చటర్జీకి ఏ విధంగా వచ్చాయి, ఎర్రచందనం స్మగ్లింగ్లో ప్రధానంగా లక్ష్మణ్కు ఏ విధంగా సహకరించింది, లక్ష్మణ్ పీడీ యాక్ట్లో మదనపల్లి కోర్టులో ఉన్న సమయంలో ఏ విధంగా ఈమె విదేశాల్లో స్థిరపడిన స్మగ్లర్ల ద్వారా కార్యకలాపాలు సాగింది, ప్రత్యేకించి శేషాచలం అడవుల్లోని ఎర్రచందనంను కాజేయడంలో సంగీత పాత్ర ఏంటి, ప్రధానంగా ఎవరైతే సంగీత చటర్జీకి ప్రియుడిగా ఉన్నాడో ఈ లక్ష్మణ్ విదేశాల్లో ఉన్నటువంటి స్మగ్లర్ల ద్వారా ఏ విధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించాడు అనే దానిపైన పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి. యాదమరి పోలీసులు ఇవాళ నుంచి 5 రోజుల పాటు చిత్తూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో ఉంచి ఈమెను విచారిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కల్లూరు పిఎస్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన చిత్తూరు జిల్లా పోలీసులు రెండోసారి కూడా సంగీత చటర్జీని అదుపులో తీసుకొని విచారించడం ద్వారా ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్లో కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారు, విదేశాల్లో స్థిరపడి శేషాచలంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఏ విధంగా వ్యాపార లావాదేవీలు కొనసాగించారు, ప్రత్యేకించి ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, బ్యాంకుల ద్వారా హవాలా రూపంలో ఏ విధంగా డబ్బులు చేతులు మారాయి, ఇందుకు సంబంధించే పూర్తి కీలకమైన సమాచారాన్ని సంగీత చటర్జీ నుంచి రాబట్టే ప్రయత్నంలో భాగంగా ఇవాటి నుంచి 5 రోజుల పాటు సంగీత చటర్జీని కస్టడీలోకి తీసుకొని చిత్తూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి సంగీతాన్ని చిత్తూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో ఉంచి 5 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో ఒక కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశం అయితే స్పష్టంగానే కనిపిస్తోంది. కనపర్సన్ జగదీష్తో రాజు టీవీ చిత్తూరు నుంచి.